ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అదే మాజీ ఎంపీ అచ్చిరెడ్డి నేను. మా పక్కమ్మటే సింగిల్ విండో ఆఫీస్ ఉంది. ప్రతి గ్రామం నుంచి కూడా సింగిల్ విండో లోన్ల కోసం అందరూ పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లోన్ శాంక్షన్ కాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేశారు, మా కాగితాలు మాకు ఏమంటే ఇవ్వకుండా వాళ్ళు దాటేయటం జరిగింది. తీరా తర్వాత ఇప్పుడు ఇంక్వైరీకి చూస్తే వాళ్ళకి లోన్ శాంక్షన్ అయితే తీసుకున్నట్టున్నది. అంటే దొంగ సంతకాలు పెట్టేసి వాళ్ళు ఫ్రాడ్ చేసి తీసుకున్నారు. దీంట్లో పనిచేసే వాళ్ళు స్టాఫ్ కానీ వాళ్ళు ఉన్న మిగతా వాళ్ళు కానీ ఇదంతా ఫ్రాడ్ చేసి వాళ్ళు డబ్బులు పైరవకారులు దళారులు డబ్బులు ఫ్రాడ్ చేసి కొట్టేశారు. ఇప్పుడు అవన్నీ నిజాయితీగా కవర్ చేసేసి వసూలు చేసి మా సింగిల్ విండో ఆఫీస్ని ఎత్తేయకుండా ఇక్కడ యథావిధిగా సింగిల్ విండో ఆఫీస్ ఉండేటట్టు అధికారులను కానీ ఎమ్మెల్యేలను కానీ నేను కోరుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. మల్లేష్ మాదిగా బీజేపీ పదర మండల అధ్యక్షుని. మొన్న జరిగినటువంటి సహకార బ్యాంకులో స్కామ్ జరగడం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క సింగిల్ విండో డైరెక్టర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు రైతులను మోసం చేసి రైతుల దగ్గర లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డు పట్టా పాస్బుక్లు తీసుకొని లోన్లు శాంక్షన్ చేయించిన తర్వాత రైతులు అడిగితే మాకు లోన్లు ఇంకా శాంక్షన్ కాలేదని వాళ్ళను మభ్యపెట్టి మాయం చేసి ఆ యొక్క డబ్బులను విత్డ్రా చేసుకొని వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. కాబట్టి రైతులకు సంబంధించిన ఆధారిత బ్యాంకు సహకార బ్యాంకు ఇక్కడ కనిపిస్తున్నది, మీరు చూసే ఉంటారు. ఈ యొక్క బ్యాంకు వివరాలన్నీ అందరికీ తెలిసిన విషయాలే. రైతులకు ఆధారితంగా ఉన్న బ్యాంకులో డబ్బులు జమ అయిన దాంట్లను సింగిల్ విండో డైరెక్టర్లు అక్కడ ఉన్న అధికారులు డబ్బులను డ్రా చేసుకొని రైతులను మోసం చేసిరు. కాబట్టి వారి దగ్గర నుంచి రికవర్ చేసి ఆ డబ్బులను మళ్ళీ రైతుల ఖాతాలో పడేలాగా చూడాలని, అదే మోసం చేసినటువంటి దుండగులు దొంగలు ఏ రకంగా అనుకున్నా వాళ్ళు మళ్ళీ పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా మనవి చేస్తూ ఉన్నాం, మేము ఇట్లాంటి దొంగలను మీ హక్కున చేర్చుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి రైతులకు మోసం చేయొద్దని డిమాండ్ చేస్తాం. ఒకవేళ ఈ యొక్క డబ్బులను రికవర్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.